హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో ప్లాంటేషన్ చేయడానికి సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, ప్లాంటేషన్ ఎలా చేసామో చూసేద్దాం రండి. మొదటిగా నేల అనేది గుల్లగా ఉండాలండి. అది ఎంత పొడి పొడిగా ఉంటుందో మనకి రూట్ సిస్టమ్ అంతా ఈజీగా స్ప్రెడ్ అయ్యి మొక్క మంచిగా ఎదుగుతుంది. మా గార్డెన్లో అన్ని పనులు నేను మా హస్బెండ్ కలిపి చేసుకుంటామండి. మీరు స్క్రీన్లో చూసినట్టయితే తను సాయిల్ని ప్రిపేర్ చేస్తున్నారు ప్లాంటేషన్ చేయడానికి. మాది నల్ల మట్టి అండి. రెగ్యులర్ వాటరింగ్ లేకపోతే నేల చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని మేము ప్లాంటేషన్ చేయాలి అనుకున్న ప్లేస్లో మొదట పలుగుతో లూజ్ చేసుకొని వాటరింగ్ చేసి ఆ ప్లేస్ని అలా వదిలేస్తాము. 1 డేకి 2 డేస్కి అది కొంచెం మెత్తగా అవ్వడం మొదలవుతుంది నేల. ఆ తర్వాత బాగా మాగిన ఆవు పేడని ఎరువుగా వేస్తామండి నేలలో వేసి దాన్ని పారతో 2-3 సార్లు మొత్తం ఆ ప్లేస్ అంతటిని తిరిగేస్తాము. అందుచేత మనకి మట్టి, ఎరువు కలుస్తాయి బాగానే. ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాటరింగ్ అదంతా పెట్టేసి మళ్ళీ అలాగే 1 డే అలా 1 ఆర్ 2 డేస్ అలా వదిలేస్తాం. ఇప్పుడు నేల గుల్లగా ఉంటుందండి. పొడి పొడిగా మనం పట్టుకొని చూస్తే పొడి పొడిగా అయిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకోవడానికి సాయిల్ రెడీగా ఉన్నట్టు. ఈ టైంలో ఫస్ట్ మేము ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ని సాళ్ళు చేసుకుంటామండి. సాళ్ళు అంటే ఏం కాదండి, మడుల్లాగా చేసుకుంటాం. అంటే ఒక చోట నుంచి నీరు పెడితే మొత్తం అంతా ఆ ప్లేస్ అంతటికి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుంటాము. సో దట్ వాటరింగ్ అనేది చేయటానికి ఈజీ అవుతుంది. సాళ్ళు ఇవి క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకుంటామండి. జనరల్గా పొలాల్లో ఇలాంటి పద్ధతి వాడతారండి. ఎందుకంటే మనకి పొలం ఎకరాలు ఉంటుంది. వాటరింగ్ చేయడం అనేది ఐదర్ ఇప్పుడు డ్రిప్ సిస్టమ్స్ అవన్నీ వచ్చాయి. డ్రిప్ సిస్టమ్ లేని చోట మనకి ఇలాగా నీళ్లు పారించుకునే పద్ధతి ఎక్కువగా చేస్తారు. మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి, కానీ మొక్కలు పెంచడం అనేది చాలా ఇష్టం కాబట్టి దీనికి సంబంధించి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కొన్ని పుస్తకాలు చదివి తెలుసుకుంటున్నాము. కొన్ని గ్రూప్స్లోని చెప్పేవాళ్ళ సలహాలు బట్టి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా కొన్ని అనుభవం మీద తెలుసుకున్న వాటిని బట్టి మార్చుకుంటున్నామండి. మా ఇన్స్పిరేషన్ సుభాష్ పాలేకర్ గారండి. ఆయన న్యాచురల్ ఫార్మింగ్కి గురువు లెక్క. ఆయన చెప్పిన యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం అయితే ఈ సాళ్లలో మనం 1 ఫీట్ వరకు తవ్వి అందులో ఎరువు మొత్తం నింపుకొని దానిపైన నీరు పారించి పైన అటుపక్క ఇటుపక్క మొక్కలు పెట్టుకుంటే మనకి రూట్ సిస్టమ్స్కి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయండి. అది చేసే ప్రయత్నంగా ఈ ప్రయోగం మేము చేసుకుంటున్నాము. అగ్రికల్చర్లో ఆయన చెప్పిన ప్రొసీజర్స్ని మేము ఎక్కువ వాడతామండి. సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవడం అనేది చాలా హార్డీ వర్క్ అండి. చాలా బలం కావాలి దీనికి. ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. గార్డెన్ వర్క్స్ చేయడం వల్ల ఫుడ్ కన్నా ముందు మన హెల్త్ బాగా సెట్ అయిపోతుందండి. మనకి తెలియకుండానే మనం చాలా ఎక్సర్సైజెస్ ఈ గార్డెన్ వర్క్లో చేయొచ్చు. ఈ సాయిల్ ప్రిపరేషన్లో ఎక్కువగా వంగి చేయటం వల్ల ఫిజికల్గా బాడీ మొత్తం కదులుతుందండి. దీంతో పాటు మన మిగిలిన వర్క్స్ గార్డెన్లో చాలా పనులు ఉంటాయి. ఇవి చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం ఎన్నో ఎక్సర్సైజెస్ చేస్తాము. అది మనకి ఫిజికల్గా, మెంటల్గా చాలా ఉపయోగపడుతుంది. సాల్ట్ ప్రిపరేషన్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు వాటరింగ్ చేసుకుంటాము. వాటరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ కొంచెం తడి ఆరిన తర్వాత కానీ మనం మళ్ళీ ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఏవైతే ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నామో ఆ మొక్కల్ని ముందు నారు పోసుకుంటామండి. ఇది నేను ఆల్రెడీ నారు పోసిన మొక్కలు టమాటా ప్లాంట్స్. వీటిని ఇక్కడ నాటుకుంటున్నాము. ట్రెంచెస్కి అటుపక్క ఇటుపక్క ఎత్తుగా ఉన్న ప్లేసుల్లో ప్లాంటేషన్ చేస్తాము. ఇలా ఉంటుందండి ఫైనల్లీ. ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేసుకుంటామండి. ఇంకో రకం మడి ప్రిపరేషన్ అంటే జస్ట్ ఒక ప్లేస్ని డిసైడ్ చేసి దాని బౌండరీ అంతా కొంచెం ఎత్తుగా పెట్టేస్తే ఒక దగ్గర నీరు పెడితే మొత్తం ఆ బాక్స్ అంతటగా వాటర్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుంటామండి. ఇది ఎక్కువ చిన్న చిన్న మడులు ఉండే చోట ఆకుకూరలు వాటిని పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చేసిన ఈ మడి మీకు స్క్రీన్లో చూస్తున్న ఈ మడిలో మేము ఆకుకూరలు పెట్టుకోవడానికని చేస్తున్నారు. ఇవి గోంగూర విత్తనాలండి. ఈ ప్లేస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్లోని గోంగూర విత్తనాలు చల్లుకున్నాము.
ఈ విత్తనాలు మా గార్డెన్‌లోవేనండి. ఇంతకుముందు వేసిన గోంగూర కొన్ని మొక్కలని విత్తనాల కోసం అని వదిలేసాము. వాటి నుంచి తీసిన విత్తనాలివి. ఇవి తోటకూర విత్తనాలండి. చాలా చిన్నగా ఉంటాయి. ఆవాల కంటే చిన్నగా ఉంటాయి. వీటిని రెండవ పార్ట్‌లోని చల్లుకున్నాం. విత్తనాలు పెట్టుకున్న తర్వాత వాటర్‌ని స్ప్రింకిల్ చేయాలండి. పైప్ మొత్తం పెట్టేస్తే మనకి విత్తనాలు చెదిరైపోతాయి. అలా కాకుండా ఉండడానికి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్ సీడ్స్ అండ్ సాప్లింగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అనేది మీతో షేర్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.